ఎన్నో కలలు కన్నాం, ఎన్నో పరీక్షలు రాసాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే మా ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో అర్థమవుతుంది. మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి మొదటి రోజు కాలేజ్కి వెళ్తున్న క్షణం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? ओम भीम क्या बोलना को जस्ट स्टांस लेके छोड़े तेरा मुंह में ఇదండి మేము లేచాక చేసే సందడి. కళాశాల అనేది విద్యార్థులు ఉన్నత విద్యలు పొందే పవిత్ర స్థానం. అదే మేము ఈరోజు గర్వంగా చెప్పుకోగల మా ఈ కళాశాల నిమ్రా మెడికల్ కాలేజ్, భవిష్యత్ వైద్యులను తీర్చిదిద్దే ప్రాముఖ్యత గల విద్యామందిరం. ఇదంతా ఎక్కడ మొదలైందంటే 2019 నిమ్రా మెడికల్ కాలేజ్ గేట్లు దాటి ప్రవేశించిన ఒక సాధారణ విద్యార్థులం మేము.
ఉదయం 6 గంటలు. సోకిన కళ్ళతో నిద్ర కోసం కళ్ళు మూసుకునే వేళ. కానీ ఓ వైద్యుడి రోజైతే ఇప్పుడే మొదలవుతుంది. ఇంటర్న్ డాక్టర్గా హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళిన తొలి రోజు మాకు గుర్తుంది. ఆ తొందర, ఆ భయం, ఒక్క రోగిని ట్రీట్ చేసే ముందు గుండె కొట్టుకునే వేగం. ఒకవైపు హాస్పిటల్ రౌండ్స్, మరోవైపు ఎమర్జెన్సీ కాల్స్. అప్పుడే హెల్ప్ కోసం నర్స్ పిలుపు. డాక్టర్ త్వరగా రండి, పేషెంట్ కి సీరియస్ గా ఉంది. అక్కడికి వెళ్తే గుండెపోటుతో వచ్చిన వృద్ధుడి ప్రాణం మా చేతుల మీదే ఉంది. చివరి అవకాశం, సిపిఆర్, మెడిసిన్, వేళ్ళు దొర్లేంత దడ. కానీ అంతే, ఒక్క చిన్న నాడి స్పందనతో ప్రాణం తిరిగి వచ్చింది. మా కోణంలో ఇది ఒక డ్యూటీ, కానీ ఆ కుటుంబానికి అది ఒక మళ్ళీ పుట్టినరోజు. What is the time? Don't you have sense? Where's your apron? Without apron, without any this one you are coming. Huh? Get out.
ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ఆశ. ఊహ తెలిసినప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు, తోడుండే దోస్తులు మరియు చుట్టుపక్కల వాళ్ళు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగితే ఫ్యాన్సీ షాప్లో దొరికే స్టెథోస్కోప్ పట్టుకొని ఈ 23 ఏళ్లలో ఆ స్టెథోస్కోప్ని నలుగురికి ఉపయోగపడడం కోసం 5 ఏళ్ళు కష్టపడి ఇక్కడి దాకా వచ్చాం. ఎంబీబీఎస్ మీరెందుకు పనికిరారు, మీరు బాగుపడరు అని అన్న ఉపాధ్యాయుల నోటి నుండే వీడు నా స్టూడెంట్ రా అని చెప్పుకునే రోజుకొచ్చాం. మేడం తిట్టిన తిట్లు మళ్ళీ ఒకసారి వింటే బాగుంటుంది కదా. ఒకరిపైన ఒకరు వేసుకునే కౌంటర్లు, ఒకరిపైన ఒకరు చెప్పుకునే చాడీలు. మాకు ఫేర్వెల్ లేకపోయినా మేము యాప్రాన్ సైనింగ్ రోజు ఏడ్చిన జ్ఞాపకాలు మాలో ఎప్పటికీ ఉంటాయి. చిన్నప్పుడు స్లామ్ బుక్లో రాసిన గోల్స్ రీచ్ అయ్యామో లేదో తెలియదు, కానీ నలుగురికి ఉపయోగపడే స్థాయికి వచ్చామని ఈరోజు గర్వంగా ఉంది. ఎంబీబీఎస్ ఈ 5 ఏళ్లలో ఎంత కష్టపడ్డామో తెలియదు, కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే మా విజయం ముందు ఆ కష్టాలన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంది. వేదాలు తెలపని సత్యం, శాస్త్రాలు పలకని ఆచారం, కాలాలు చూడని కావ్యం, గ్రహాలు తిరగని గమ్యం, పండితులు చదవని శాస్త్రం, కవులు రాయలేని గ్రంథం ఏదైనా ఉందంటే అది స్నేహం ఒక్కటే. ఈ స్నేహం మన స్నేహం, ఇప్పటికీ ఎప్పటికీ. ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. వైద్యం అనేది గ్రాడ్యుయేషన్తో ముగిసేది కాదు, నిత్యం నేర్చుకోవాల్సిన ఒక ప్రయాణం. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే మా అసలైన గౌరవం. ఇకపై మన చేతుల్లోని స్టెథోస్కోప్కి ఒక కొత్త బాధ్యత ఉంది. మనం ప్రతి రోగికి భరోసా, ఆసరా, నమ్మకం కావాలి. మా నిమ్రా హాస్పిటల్ గోడలు మనకు నేర్పిన ఒకే ఒక్క మాట, వైద్యం అంటే వృత్తి కాదు, అది ఒక ప్రతిజ్ఞ. చివరిగా నిమ్రా మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ డాక్టర్స్, మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇకపై ప్రతి నవ్వులో మన సేవ ఉండాలి, ప్రతి ప్రాణంలో మన హస్తం ఉండాలి. మన తపన, మన శ్రమ, మన నిబద్ధత ఈ ప్రపంచానికి వెలుగు. గర్వంగా చెప్పుకుందాం.